మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతోపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. గురు మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ నెల మన మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? లాభ నష్టాలు, కలిసి వచ్చేవి, కలిసి రానివి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలియజేయండి. తప్పకుండా అబ్బా. శ్రీ పరాభావ నామ సంవత్సర నిమిత్తం ఈ యొక్క ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి సూర్యుడు శని 3లో ఉండబోతున్నారు. ఇక్కడ సమాజంలో కొంత మంచి చెడు విషయాల పట్ల జాగ్రత్తగా స్పందించాలి, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయం వీరిని కలత పెట్టే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత అప్పులు చేయవలసి రావడం కానీ, కొన్ని గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు కానీ ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఎవరైతే లోన్ కోసం ఎదురు చూస్తున్నారో ఇది సరైన సమయం. పోటీ పరీక్షలు ఎవరైతే రాయాలి అని అనుకుంటున్నారో ఇది సరైన సమయం. ఏమైనా ఉంటే గిట్లా ఈ 2-3 నెలల్లో, అందులో ఎస్పెషల్లీ ఈ ఏప్రిల్ నెలలో వాక్కు అనేది ఎంత పదిలంగా ఉంచుకుంటే అంత మంచిది. గడిచిన సుమారుగా ఒక 8 నెలలు ఎంతో బాధాకరము. ఏది అనుకున్న పనులు ముందుకు వెళ్ళలేక ఇబ్బందులు అనుభవించినటువంటి సందర్భాలు, హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, మ్యారిటల్ లైఫ్లో ఏమైనా గొడవలు కానీ, ఇలాంటివి కొన్ని చిరు ఇబ్బందులు అయితే ఉన్నటువంటి సందర్భాలు. మరి గడిచిన 2025 జూన్ జూలై నుండి అయితే వ్యవస్థ అసలే బాగాలేదు. మరి ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో వీరికి ఏప్రిల్ నెల కాదు కానీ జూలై ఆగస్టు నుండి చాలా అద్భుతంగా ఉంది. మేబీ జూలై నుండి కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ఈ ఒక్క నెల పోస్ట్ పోన్ కానీ, ఈ ఒక్క నెల కానీ మీరు కొంచెం ఓపికగా ఉండే ప్రయత్నం చేయాలి మకర రాశి వారు. సో ఏదేమైనప్పటికీ కూడా గడిచిన రోజులు 1, 2 అని కాదు, ఎప్పుడైతే 18, 19, 20, 21, 22 ఇదంతా కూడా వ్యవస్థ బాగాలేదు. సో ఇప్పుడు మాత్రము గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటువంటి వారు బీ కేర్ఫుల్. మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగే సందర్భాలు, అదేవిధంగా లంచాలు తీసుకుంటూ పట్టుపడడం కానీ ఈ 2 నెలల్లో, అదేవిధంగా కొంత శత్రువులు అధికంగా పెరగడం కానీ, కొంతమేర మీరు ఈ పని అనుకుంటే ఆ పని కాకుండా ఉండడం కానీ, దానికి రివర్స్గా అవ్వడాలు కానీ ఉన్నవి ఛాన్సెస్. ఇక పూర్తి వివరాలు చూద్దాం ముందు. ఇక వివాహ ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు? ఏ తేదీలు వీళ్ళకి బాగా అనుకూలిస్తాయి అంటారు? ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వీరికి నెంబర్ 9 అద్భుతంగా కలిసి వస్తుంది. నెంబర్ 9 లక్కీ వీరికి. సో భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేసిన నెంబర్ 9, 18, ఇలా 27 ఈ డేట్స్లో వివాహ ప్రయత్నాలు కానీ, ఈ డేట్స్లో జన్మించినటువంటి వారిని కానీ వివాహం చేసుకుంటే బాగుంటుంది. అంటే గోచార రీత్యా, గ్రాచార రీత్యా వీరి లగ్నం వేరే ఉంటుంది, వీరు జన్మించినటువంటి డేట్ వేరే ఉంటుంది, నడిచే దశ అంతర్దశలు వేరే ఉంటుంది. ఇవి 1-2 సార్లు మనం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళిన ఎడల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే గోచారంలో బాగాలేదు, గ్రాచార స్థితి బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్, ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి. అదేవిధంగా మకర రాశి వారికి కొంత అనారోగ్య సమస్యలు అయితే ఉన్నవి. గతంలో పోల్చుకుంటే ఈ లాస్ట్ 1 year బ్యాక్ కూడా విపరీతమైనటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడినటువంటి వారు, ఏదో స్టమక్ రిలేటెడ్ కానీ, ఆపరేషన్ దాకా వెళ్ళడం కానీ, లైక్ ఏదైనా కూడా ఇబ్బందులు అయితే ఫేస్ చేసినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి.
సో రాబోయే రోజులలో ఏప్రిల్ కాదు కానీ కొంత మే జూన్ నుంచి అయితే అనుకూలంగానైతే ఉంది. మే జూన్ జూలై నుంచి ఇక పూర్తిగా అనుకూలంగా ఉంటుంది వీరికి. ప్రేమ వివాహాలకు అనుకూలంగానే ఉంటుందంటారా? ప్రేమికులకు ఏ విధంగా ఉంటుందంటారు? అసలు మకర రాశి వారు ప్రేమించడము అనేటువంటిది ఒక వీరు అట్లుండదు. వీరికి చట్టము, న్యాయము, ధర్మం అనే విధంగా వీరి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ప్రకారంగా వీరు నడుస్తారు. వీరికి ప్రేమ వ్యవహారాలు అలాంటిది ఏది ఉండదు. ఖచ్చితంగా ఇన్ కేస్ ఉన్నా పెద్దగా సాగదు ముందుకు, బ్రేకప్స్ అంతే. దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుందంటారు గురుగారు ఈ మాసం ప్రత్యేకంగా? ఎవరైతే మనకు ఇక్కడ చూసుకుంటే మకర రాశి వారు ఉన్నారో కొంత దాంపత్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు గత 2-3 సంవత్సరాల నుండి అధికంగా ఉన్నవి, లేవు అని కాదు. ఇప్పుడు గత 8 నెలల నుండి దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు కానీ ఒడిదుడుకులు కానీ ఉన్నవి. రాబోయే రోజులలో మాత్రం బాగుంది. ప్రాపర్టీస్ ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే, ఎందులో అన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రస్తుత కాలం ఏ విధంగా ఉంటున్నారు? సూపర్, బాగుంది. 100% ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చును. ఈ ఏప్రిల్ ఎండింగ్ నుండి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఖచ్చితంగా నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు పరిస్థితి? 100కు 200% ఏప్రిల్ ఎండింగ్ నుండి విద్యార్థులకు బాగుంది, నిరుద్యోగులకు ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది. బిజినెస్ చేసేటువంటి వారికి బిజినెస్ రంగంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించేటువంటి సందర్భాలు ఉన్నవి ఒక 10 నెలల పాటుగా. సో ఎవ్రీథింగ్ ఫైన్. ఆర్థికంగా ప్రస్తుత కాలం ఎలా ఉందంటారు? అంటే డబ్బులు దాచుకోగల స్థితి ఉంటుందా, లేదంటే కాస్త లోన్స్ వాటికి వెళ్తే మంచిది అంటారా? ఓవరాల్గా మనీ విషయంలో ఏం చెప్తారు వీళ్ళకి? మనీ విషయంలో ఆల్రెడీ పెద్ద పెద్ద దెబ్బలు పడిపోయినాయి వీరికి. గత 18, 19, 2020, 2021 ఇక్కడి నుండి గడిచిన రోజులన్నీ కూడా పెద్ద పెద్ద దెబ్బలే. వీరికి అన్ని 6లే ఉన్నాయి పాపం. ఇప్పుడిప్పుడు మళ్ళీ నిలకడ అంటే టైం పడుతుంది. ఇప్పుడే కాదు, ఒక 1-2 ఇయర్స్ ఉన్నది టైం వీరికి. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ప్రస్తుత కాలంలో వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు గురుగారు? మకర రాశి వారు అధికంగా దత్తాత్రేయ స్వామి పారాయణం, దత్తస్తవము, ఆంజనేయ స్వామి దర్శనాలు, ఆంజనేయ స్వామికి సంబంధించి ఏదైనా ఎత్తైన కొండలు కానీ గుట్టలలో కానీ మెట్లు కానీ ఉన్న దేవాలయాలను మెట్లెక్కుతూ సందర్శించడాలు బాగుంటుంది. అధికంగా మినపపప్పుకు సంబంధించినటువంటి వడమాల ఆ స్వామివారికి సమర్పించి ఇది నలుగురికి ఇవ్వడము ప్రసాదంగా ఇచ్చింది. కందిపప్పును వీరు అధికంగా దానం చేస్తూ ఉండాలి. కందిపప్పును దానంగా చేస్తుంటే మంచిది. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.